ఏంటమ్మా ఉషా ఇంత పొద్దునే లేచావు? ఏడేగా అయింది టైము, ఇంకో 2 గంటలు పడుకో, పర్వాలేదు. పనులు మనకు అందరూ పని వాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదు, నువ్వు పడుకో. ఏమ్మా వంట రాదా? పెళ్ళికి ముందు మీ అమ్మ నేర్పించలేదా? సరే పర్వాలేదు, ఇంకా చాలా టైం ఉంది నేర్చుకోవడానికి. నువ్వు వెళ్ళిపో, నేను చేసిస్తానులే నీకు. ఉషా ఏంటి ఇంత లేటు? ఎప్పుడు తింటావు టిఫిన్ ఇంకా నువ్వు? అలా కాదమ్మా, నీకు దోశలు పోసినా ఇప్పుడు తింటావా? పోనీ నీకు ఇష్టమైన టిఫిన్ అంటే చెప్పు, అది చేసుకొస్తాను. ఏంటి బేటా వీకెండ్లో కూడా ఎప్పుడు ల్యాప్టాప్ పెట్టుకునే కూర్చుంటాం? అరే ఉషా ఇంట్లోనే ఉంటుంది, వీకెండ్ అలా బయటికి తీసుకెళ్దాం, ఏదైనా తినిపిద్దాం, దానికి ఏదైనా కావాలా, అలా ఏం లేదు. ఎంతసేపు నీ పాటికి నువ్వు చూసుకోవడమే. అరే అరే ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు ఉషాని అంటున్నావు? ఆ పిల్ల ఏం చేసింది? నీకే తొందర ఎక్కువ, నీకే కోపం ఎక్కువ. ఆ పిల్ల ఏమందు? ముందు సారీ చెప్పు ఆ పిల్లకి, సారీ చెప్పు, నువ్వే చెప్పు సారీ. అమ్మ ఉషా ఆరేసిన బట్టలన్నీ మడత పెట్టి సోఫాలో పెట్టాను, తెచ్చుకుని నీ కబోర్డ్లో పెట్టుకో, ఓకేనా? ఇప్పుడు ఏంటి డిస్కషను? షాపింగ్ చేసింది అయితే ఏమైంది? ఖర్చు పెడుతుంది. ఇంకెవరు పెడతారు? ఇంటి లక్ష్మీదేవి, తను ఖర్చు పెడితే మంచిది. ఎంత ఖర్చు పెడితే అంత వస్తుంది. ఏంటి? ఎంత ఖర్చు పెడితే అంత వస్తుంది. ఓకే ఓకే. ఏ ఉషా ఎంతసేపు, ఎప్పటిదాకా పడుకుంటా? 5 అయిందిలే. ఇదంతా కళ, ఆ ఊహ ఎంత బాగుంది.